సో గైస్ చూసారు కదా, ఎగ్ పొంగనాలు, ఎగ్ షాక్షుకా, ఇంకా ఎగ్ 65 ఇప్పుడు ద కంటిన్యూటీ ఆఫ్ ఎగ్ రెసిపీస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే మీకు ఈజీగా దొరికే రెసిపీస్తో, అంటే ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎగ్ ఈజీగా దొరుకుతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, ఆలు ఇవన్నీ చాలా ఈజీగా దొరికే ఐటమ్స్. సో లాక్డౌన్ ఇంట్లో ఉన్నప్పుడు స్టే హోమ్ స్టే సేఫ్ అనే కొటేషన్ని ముందుకు తీసుకొస్తూ iNews వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ లాక్డౌన్ సిరీస్. సో చూస్తూనే ఉన్నారు కదా ఎపిసోడ్స్ అన్నీ. సో ఇప్పుడు మనం క్రిస్పీ ఎగ్ ఫింగర్స్ చేసుకుందాము. సో దానికి కావాల్సినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. దానికి కావాల్సినవి ఏంటంటే, ఫస్ట్ మనకి ఒక 6 to 7 ఎగ్స్, అంటే మీకు ఎన్ని ఎక్కువ ఫింగర్స్ కావాలనుకుంటే అన్ని ఎక్కువ ఎగ్స్ తీసుకోండి. సో 6 to 7 ఎగ్స్ కావాలి. అలానే కొంచెం కార్న్ఫ్లోరు, కొంచెం మిరియాల పొడి, ఈ బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి బ్రెడ్, అలానే హీటింగ్ ప్యాన్లో ఆయిల్, స్టీమ్ పెట్టుకోవడానికి పెద్ద కడాయి ఆర్ పెద్ద గిన్నె, అంతే. సో చాలా వెరీ సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఎగ్స్ బీట్ చేసుకుందాము. సో ఆల్రెడీ నేను మీకు చూపించినట్టు ఎగ్స్ కోసం అని చెప్పి మనం ఈ బీటర్ వాడుతున్నాము. సో ఈజీగా మంచి ఫ్లఫీగా అవుతాయి. ఈ బీటర్ యూజ్ చేస్తే మంచి నురుగు వస్తుంది, బాగా ఎగ్స్ కూడా బాగా ఉబ్బుతాయి అన్నమాట. కీప్ వాచింగ్. సో ఎగ్స్ మనం కొట్టేసుకొని ఆ తర్వాత బీట్ చేసుకుందాము. దాంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం అవి వేసుకొని చేసుకుందాము. కీప్ వాచింగ్ గైస్. సో ఎగ్స్ మనం ఫస్ట్ కొట్టుకొని ఈ గిన్నెలో వేసుకుందాం, ఎగ్స్ క్రష్ చేసుకొని. సో నేను 7 ఎగ్స్ తీసుకున్నాను ఈరోజు. సో మొత్తం మనకి 7 ఎగ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 to 25 ఈ సైజ్ మనకి పీసెస్ వస్తాయి. ఈ మాత్రం క్రిస్పీ ఎగ్ ఫింగర్స్ వస్తాయి మనకి. సో 7 ఎగ్స్ ఈరోజు తీసుకున్నాం మనం. సో ఈ 7 ఎగ్స్లోకి కొంచెం అట్లా టేస్ట్ కోసం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, లైట్గా కారం, కొంచెం గరం మసాలా వేసుకొని బీట్ చేసుకుందాం బాగా. సో ఫస్ట్ సాల్ట్, సెవెన్ ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం మనం. లైట్గా కొంచెం మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, మరి ఎక్కువ కాకుండా కొంచెం అట్లా జస్ట్ టేస్ట్ కోసం, ఆ ఘాటు కోసం వేసుకుందాము. లైట్గా కారం, కలర్ కోసం కొంచెం పసుపు. సో ఒక పించ్ చాలు, ఒక చిన్న పించ్ జస్ట్ చాలు. సో కొద్దిగా గరం మసాలా కూడా, జస్ట్ ఏం లేదు, ఆ టేస్ట్ కోసం, ఆ స్పైసెస్ బాగా తెలియడానికి కొంచెం గరం మసాలా. సో ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, బీటర్ కనుక మీ ఇంట్లో ఉంటే సో ఇది యూజ్ చేసుకోండి, తొందరగా అయిపోతుంది, ఇంకా మంచి ఫ్లఫీగా కూడా వస్తాయి. సో చెప్పాను కదా, దీనికి లెవెల్స్ ఉంటాయి అన్నమాట. 0 నుంచి స్టార్ట్ అయ్యి 7, 5, 6 లెవెల్స్ దాకా ఉంటాయి. ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివి మార్కెట్లో బాగానే దొరుకుతాయి, మీరు చిన్నగా ఎప్పుడన్నా తీసుకోవచ్చు. సో ఫస్ట్ లెవెల్లో సో నీట్గా అలా బీట్ చేసుకొని చూసారు కదా ఎలా నురగొస్తుందో. సో బేసిక్గా బీట్ చేస్తే అలా మంచి నురగొస్తుంది, ఇంకా ఫ్లఫీగా కూడా వస్తాయి. సో
ఫైనల్గా ఆ 7 ఎగ్స్కి సంబంధించిన మిక్చర్ చేసి పెట్టేసుకున్నాం మనం. సో దీంట్లో అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని ఒక కొత్త పద్ధతిలో, అంటే మీ ఇంట్లో ఓవెన్ లేకపోతే స్టీమ్తో కుక్ చేయాలని మీకు అనిపిస్తే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇది ఒక్కటే కాదు, ఏదైనా సరే మీరు స్టీమ్తో కుక్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే, సో ఒక లోతు అంటే మంచి గుంట ఉన్న గిన్నె తీసుకోండి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ క్వాంటిటీ వాటర్ పోసుకోండి. సో ఈ మాత్రం వాటర్ పోసుకున్న తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక 3/4 క్వాంటిటీ వాటర్ పోసుకున్న తర్వాత, ఇప్పుడు ఆ ఎగ్ మనకి స్టీమ్ అవ్వాలి అంటే, సో ఇది పెట్టేసి బేసిక్గా గిన్నె పెట్టేసి ఈ ఎగ్ మిక్చర్ అంతా దీనిలో వేసేసుకోండి. సో కంప్లీట్గా మనం ఏదైతే చేసుకున్నామో ఎగ్ మిక్చర్ అదంతా ఇది ఇప్పుడు దీనిలోకి వేసేసుకొని, సో పైన మూత పెట్టేసి దీనిపైన ఇంకొక మూత పెట్టి దానిపైన మూత పెట్టి క్లోజ్ చేసేసి, సో ఇప్పుడు మీరు కనుక ఈ స్టవ్ వెలిగించి కొంచెం సేపు, అంటే ఒక 10 minutes ఆ స్టీమ్తో కుక్ అవుతుంది కదా, డైరెక్ట్ మంట పైన లేకుండా వాటర్తో కుక్ అవుతుంది కాబట్టి ఆ ఎగ్ అంతా మనకి ఇలా పీసెస్ లాగా కట్ అవుతుంది అనమాట. అంటే స్వీట్ పీసెస్ లాగా, ఐస్ క్రీమ్ పీసెస్ లాగా కట్ అవుతుంది. చూపిస్తాను నేను. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాము. సో ఇప్పుడు మన క్రిస్పీ ఎగ్ ఫింగర్స్ లోపల కోటింగ్ కోసం ఇది. సో బయట కోటింగ్ కోసము ఆబ్వియస్గా మనకి క్రిస్పీగా ఉండాలంటే, ఏదన్నా క్రిస్పీ పైన అతుక్కోవాలంటే మనకి క్రిస్పీగా ఏదైనా కావాలి. సో ఆ క్రిస్పీగా ఏమైనా కావాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ మనకి ఇంట్లో ఆర్ ఏ షాప్లో ఉన్న మంచిగా దొరికేవి బ్రెడ్. సో ఇప్పుడు ఈ బ్రెడ్ ఉంది కదా, దీన్నే మీరు మిక్సీ పడితే ఇవే చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా మనకి పౌడర్ లాగా వస్తుంది అనమాట. దాన్నే బ్రెడ్ క్రమ్స్ అంటారు. సో బేసిక్గా బయట బేకరీస్లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా ఆ పైన వచ్చే క్రిస్పీనెస్ రావాలి అంటే ఈ బ్రెడ్డే యూజ్ చేస్తారు. సో దీన్ని మనం ప్లేట్ తీసుకొని కటింగ్ ట్రే పైన సో నీట్గా అట్లా ఎన్ని పీసెస్ కావాలంటే అలా మనకి ఒక 4 పీసెస్, ఏం లేదు మిక్సీ జార్లో పట్టేటట్టు పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే సో ఆల్రెడీ నేను మిక్సీ ఇక్కడ రెడీ చేసి పెట్టాను. సో ఆల్రెడీ ఇక్కడ నేను మిక్సీ రెడీ చేసి పెట్టాను. సో దీనిలోకి జార్లోకి ఈ బ్రెడ్ డైరెక్ట్, ఇంకా ఏమీ వాటర్ అట్లాంటివి ఏమి యాడ్ చేసుకోకుండా జస్ట్ బేసిక్గా బ్రెడ్ పీసెస్ లోపల మిక్సీ పట్టేసుకుంటే, సో నేను ఒక్కసారి ఇది పెట్టి తిప్పేసిన తర్వాత మనకి డైరెక్ట్గా బ్రెడ్ క్రమ్స్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో చూసారు కదా, సో ఇలా పొడి పొడిగా ఇలా బ్రెడ్ క్రమ్స్ ఇలా అయిపోతాయి. సో ఒక బ్రెడ్ని కనుక మనం ఇలా కట్ చేసుకొని మిక్సీ చేసుకుంటే, సో ఇలా పొడిగా క్రిస్పీగా ఇలా వచ్చేస్తాయి. సో ఇదే మనకి అవుటర్ సైడ్ కోటింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు. సో మనకి ఎంత కావాలంటే అంత బ్రెడ్ క్వాంటిటీ తీసుకొని మనం బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకోవచ్చు. సో మీకు బయట మోర్లో కానీ డీమార్ట్లో కానీ ఇలా మీరు ఇంట్లో చేసుకోవడానికి ఇష్టం లేకపోతే మీకు బయట ప్యాకెట్స్లో బ్రెడ్ క్రమ్స్ ఎలా దొరుకుతాయి, అవన్నీ తీసుకొచ్చుకోవచ్చు.
మంచి ఫైన్ బ్రెడ్ గ్రాన్యూల్స్ ఆర్ బ్రెడ్ క్రమ్స్ తయారైపోయినాయి మనకి. సో ఇప్పుడు మనకి ఇది అవుటర్ లేయర్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ స్టీమ్లో కుక్ అయిన ఎగ్ మనకి పీసెస్లా కట్ అవుతుంది. ఆ కట్ అయిన ఎగ్ని మళ్ళీ ఎగ్లోకి డిప్ చేసి దీంతో కోట్ చేసుకొని మనం ఆ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. అదే క్రిస్పీ ఎగ్ ఫింగర్స్ అంటే. ఎగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి ఆ బ్యాటర్లో డిప్ చేసి ఇదిగో హాట్ ఆయిల్ ఇక్కడ ఉంది, దీంట్లో ఫ్రై చేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ చేసుకొని చూడండి ఎలా చేద్దాము. సో ఇదిగో, సో మన అవుటర్ లేయర్ కోసం ఎగ్ బీట్ చేసుకుంటున్నాము. సో ఒకటే ఎగ్ కాబట్టి దానికి పెద్ద మనం ఆ బీటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, స్పూన్తోనే దాన్ని బీట్ చేసేసుకోవచ్చు. సో దీంట్లోకి కొంచెం ఉప్పు, జస్ట్ ఆ కలర్ కోసం కొంచెం పసుపు. సో మీ దగ్గర ఈ డ్రైడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ లేకపోతే ఆరిగానో కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు దీంట్లోకి వేసుకోవచ్చు. దట్ ఆల్సో గివ్స్ గుడ్ టేస్ట్. సో మనం జస్ట్ చాలా సింపుల్గా మనం ఇప్పుడు ఏదైతే ఎగ్ కట్ చేస్తామో అది తడిగా అయ్యి బ్రెడ్ క్రమ్స్ పట్టుకోవడం కోసమే ఈ ఎగ్ బీట్ చేస్తున్నాం. సో అది మనం తీసిన తర్వాత దీంట్లో ఒకసారి డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి డిప్ చేసి మనం ఫ్రై చేస్తే మీకు ఆ పైన క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. సో జస్ట్ అది కొంచెం తడిగా అవటం కోసమే ఇది తీసుకున్నాం. లేదు మీకు ఎగ్ కాకపోయినా దీంట్లో కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు లేదా మైదా తీసుకోవచ్చు. సో మీకు ఎలా వీలుంటే అలా. సో ఇది మీరు ఆల్రెడీ ఎగ్తో చేసుకుంటున్నాం కదా, మళ్ళీ ఇది ఎగ్ అవసరమా అని అనుకోకుండా సో దీంట్లో కార్న్ఫ్లోర్ బ్యాటర్ తీసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసి ఒక 1/4 స్పూన్, ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దీంట్లో వాటర్ పోసుకొని సేమ్ అవుటర్ లేయర్ కోసం కార్న్ఫ్లోర్తో కానీ మైదాతో కానీ కూడా మీరు బ్యాటర్ రెడీ చేసుకోవచ్చు. సో బయట అవుటర్ లేయర్ ఒకసారి రెడీ అయిపోయింది. దీని పరిస్థితి ఏంటో చూద్దాము. ఇంకొంచెం గట్టిపడడానికి టైం ఉంది. సో మళ్ళీ మూత పెట్టేద్దాము. స్టీమ్తో ఇందాక మనం ఆ ఎగ్ తీసుకున్నాం కదా, చూద్దాం అసలు ఏ పొజిషన్కి వచ్చిందో ఇది. సో ఫస్ట్ అసలు ఆ గిన్నె తీసుకొని ఆ పైన ప్లేట్ తీసేసి మంచి కరెక్ట్గా గట్టిపడింది ఇది. సో మొత్తం ఇదంతా ఇప్పుడు స్టీమ్తోనే కుక్ అయిందనమాట. సో దీన్ని గిన్నెని తీసుకొని అంటే మనకి అసలు ఎలా తెలుస్తుంది ఇది కరెక్ట్గా అయిందా లేదా అని, ఇప్పుడు మీరు ఏదైనా నైఫ్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్ కానీ టూత్ పిక్ కానీ ఏదున్నా సరే, ఓ పుల్ల కానీ ఏదున్నా సరే అలా ఒకసారి డిప్ చేసి చూడండి. సో దీనికి అంటుకోలేదు అంటే కరెక్ట్గా మనకి కరెక్ట్ పీసెస్ లాగా వచ్చినట్టు. సో ఒకసారి నేను మళ్ళీ డిప్ చేస్తాను. సో ఇగో లోపలికి డిప్ చేశాను, చూసారు కదా, ఎక్కడ అంటుకోలేదు ఆ ఎగ్ బ్యాటర్. సో దట్ రిజెంబుల్స్ కరెక్ట్గా మంచి కుక్ అయిందనమాట. ఆ ఎగ్ ఆ స్టీమ్తో పాటు బాగా కుక్ అయింది. సో ఒక్కసారి దీని ఎడ్జెస్ నీట్గా ఇలా కట్ చేసుకొని సో కొంచెం దీన్ని చల్లగా ఎంతవరకు ఉంచుకొని కొంచెం కోల్డ్ అవ్వాలి. అయిన తర్వాత అప్పుడు మనం పీసెస్ కట్ చేసుకుందాము. సో దీన్ని ఇక్కడ పెట్టేసుకొని ఇంక ఈ గిన్నెతో మనకి పని అయిపోయింది. సో దీంట్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి కట్ చేసిన ఎగ్ ముక్కలతో, సో బాయిల్డ్ ఎగ్ పీసెస్తో దీంతో మనం కట్ చేసుకుందాము. కీప్ వాచింగ్. ఆల్రెడీ నేను ఈ స్టవ్ పైన ఆయిల్ వేడి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ బాయిల్డ్ ఎగ్ ఏదైతే మనం స్టీమ్తో కుక్ చేసామో అలా నీట్గా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకుందాము. సో మొత్తం కట్ అయిపోయింది. సో ఒక్కసారి సో ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే మనకి ఆ క్యూబ్స్ అన్నీ ఈ మాత్రం సైజు మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాబుల్ అవుతుందో ఇది. సో నీట్గా ఆ ఎగ్ బాయిల్ అయ్యి ఆ స్టీమ్తో కుక్ అయింది కదా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం దీన్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో ఇంకా ఎగ్ బ్యాటర్లో కోట్ చేసుకొని విల్ స్టార్ట్ ది ప్రాసెస్. ఆయిల్ కూడా మనకి హీట్ అయిపోయింది. కీప్ వాచింగ్.
సో ఇదిగో ఫస్ట్ ఒక పీస్ ఇలా ఒక క్యూబ్ ఒకటి తీసుకొని సో ఎగ్ బ్యాటర్లో అలా డిప్ చేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకొని నీట్గా ఏదైతే మనకి కావాలో సో అలా ఆ బ్రెడ్ క్రమ్స్లో సో ఆ ఎగ్తో మనం బీట్ చేసుకున్నాం కదా సో ఒక్కసారి మీరు ఇట్లా విదిలిస్తే ఆ అన్వాంటెడ్ బ్రెడ్ క్రమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫస్ట్ బయటకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్యూబ్ తీసుకొని దాన్ని ఆల్రెడీ బీట్ చేసుకున్న ఎగ్లో వేసి దాన్ని ముంచి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ దగ్గరికి తీసుకొని వచ్చి సో బ్రెడ్ క్రమ్స్లో కూడా బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని సో ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీ దగ్గర ఉన్న క్యూబ్స్ అన్నీ అలానే ప్రాసెస్ చేసుకొని బేసిక్గా ఈ ఎగ్ బ్యాటర్లో ముంచటం, తీసుకొచ్చి బ్రెడ్ క్రమ్స్ పైనుంచి కోట్ చేసుకోవడం. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. మీరు ఒక్కసారి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు కోట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్తో ఒకసారి మీరు ఇలా విదిలిస్తే ఆ అతుక్కొని లేకుండా ఉన్న బ్రెడ్ క్రమ్స్ అన్నీ బయటకు విడిపోతాయి. సో ఇదే ప్రాసెస్ మీరు అన్నిటికీ కంటిన్యూ చేసుకోవచ్చు. కీప్ వాచింగ్. నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటా, ఈ లోపల ఆయిల్ కూడా వేడిగా అయిపోతుంది. సో తర్వాత మనం వీటిల్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. డోంట్ గో అవే, కీప్ వాచింగ్. అయిపోవచ్చింది ఫైనల్గా. ఇన్ని పీసెస్ రెడీ అయినాయి. 1 2 3 4 5 6 7 10 to 15 పీసెస్ దాకా రెడీ అయిపోయినాయి. సో దీన్ని ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చాలా హాట్ ఆయిల్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందాక స్టవ్లో. సో ఒక్కొక్కటి మెల్లగా అలా సైడ్ నుంచి దూరంగా చేతి మీద ఆయిల్ పడకుండా చాలా జాగ్రత్తగా అది ఒక్కొక్కటి మెల్లగా డ్రాప్ చేసుకోండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే పైన బ్రెడ్ క్రమ్స్ కదా తొందరగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. సో ఫైనల్గా అన్నీ ఫ్రై చేసేసుకున్నాము. చూసారు కదా, ఆల్మోస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ డార్కిష్ బ్రౌన్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. సో ఇదిగో మంచిగా డీప్ ఫ్రై అయిన క్రిస్పీ ఫింగర్స్, ఎగ్ ఫింగర్స్ రెడీ అయిపోయినాయి. ఇట్లా పేపర్ టవల్ కానీ టిష్యూ కానీ తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ డ్రైన్ అయ్యేంత వరకు తీసేసుకోండి. సో దీన్ని కనుక మంచి టొమాటో సాస్లో డిప్ చేసుకొని తింటే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఆ టొమాటో సాస్ కూడా రెడీ చేసుకున్నాము. ఆల్రెడీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న టొమాటో సాస్ ఉంటే ఇంకా హ్యాపీ. ఆల్రెడీ ఇంట్లో అవైలబుల్గా ఉంది. అసలు ఫస్ట్ ఆ టొమాటో సాస్ డిప్ చేసుకొని టేస్ట్ చేద్దాము. కీప్ వాచింగ్. సో ఇంకో ద ఫైనల్ కౌంట్ కూడా రెడీ అయిపోయింది, ఆ ఎగ్ ఫింగర్స్. సో టొమాటో సాస్ కూడా వచ్చేసింది. సో టేస్ట్ చేద్దాము. సో ఆ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ ఫింగర్స్ అన్నీ సో ఇప్పుడు మీరు ఒకసారి దగ్గరికి వచ్చి నాయిస్ వింటే మీకు ఎంత క్రిస్పీగా ఉందో చూపిస్తా చూడండి. వినిపిస్తుంది కదా, అంత క్రిస్పీగా వచ్చిందనమాట. ఆ బ్రెడ్ క్రమ్స్ నేను చెప్పాను కదా విదిలించమని, సో అది ఆ విదిలించకపోతే బేసిక్గా దీనికి పట్టుకోదు. ఆ పట్టుకున్నవన్నీ అలానే ఉంటాయి. సో దీన్ని బాగా ఫ్రై అయిన మంచి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన
క్రిస్పీ ఎగ్ ఫింగర్. సో నీట్గా అట్లా టొమాటో సాస్లో డిప్ చేసుకొని ఫస్ట్ బైట్. వావ్, అది పని ఈవినింగ్ పూట స్నాక్స్ కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి స్నాక్స్ చాలా బాగుంటాయి. సో మీకు ఎలా కావాలంటే అలా స్పైస్ ఫ్లేవర్స్తో చేసుకోవచ్చు. సో కొంచెం కారం ఎక్కువ కావాలంటే, లేకపోతే ఇంకొంచెం మీకు మసాలా అట్లాంటిది ఏమైనా కావాలంటే, లేదా కొంచెం చైనీస్ స్టైల్లో కావాలనుకుంటే మీకు ఆరిగానో ఇందాక నేను చెప్పాను కదా ఆ స్పైసెస్ అన్ని వేసుకొని చేసుకోవచ్చు. Nice to taste this. Keep watching Lockdown series from